వెల్కమ్ టు మై ఛానల్ వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అన్నమాట. శ్రావణ శుక్రవారం మేము చేసుకునే వరలక్ష్మి పూజ. ఫుల్ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుంది. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా వెళ్ళి చక్క నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నేనైతే ఇంకా వరలక్ష్మి పూజ కోసమని అంతా రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నార్మల్ శారీ కట్టేసుకున్నాను అనమాట. పూజ టైంలో ఏదైనా పట్టు చీర లాంటిది కట్టుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కుకింగ్ అయితే అవ్వలేదన్నమాట, చేస్తున్నాను. ఒక చోటేమో ఆలుగడ్డలు పెట్టాను ఉప్మా కూర చేద్దామని, ఇంకొక చోటేమో పప్పు పెట్టాను అనమాట, వట్టి పప్పు. అలాగే రైస్ కుక్కర్లోనేమో రైస్ పెట్టేశాను. నేను ఏమేమి చేస్తాను వరలక్ష్మి శుక్రవారానికి ఏంటి అన్నది ఫుల్ వీడియోలో చూపిస్తాను. మిస్ కాకుండా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి, ఓకేనా? అలాగే అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు మీ అందరికీ మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే ఫుడ్ ప్రిపరేషన్ అది చేస్తున్నానండి, కుకింగ్ పనిలో ఉన్నాను. మా పిల్లలు అయితే ఇదిగో అన్నీ చూసుకుంటున్నారనమాట. ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారో ఏంటో ఒకసారి చూద్దామా మనం కూడా. అది పెట్టుకుంటాం, అది సెట్ అవుతుంది కదా, బాగుంది కదా, సూపర్ ఉంది నాని, బాగుందమ్మా, చాలా బాగుంది. తెలియట్లేదు, పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. చిన్నాడు నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా అన్నీ? ఓకే, బ్యాంగిల్స్ తీసేసుకున్నారుగా. ఓకే, నీది వైలెట్ కదా, నువ్వు వైలెట్ తీసుకో. అక్క బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ తీసుకుంటా. సరే మరి తొందరగా రెడీ అయిపోయిందమ్మా, ఓకేనా? ఈలోపు నేను కుకింగ్ సంగతి చూస్తూ ఉంటాను, ఓకేనా? మొన్న నువ్వు తలపిడపు తీసేసుకో, అమ్మగడు నువ్వు తలపిడపు తీసే, చెప్పమ్మా. బాగున్నాయి కదా అవి, సింపుల్గా నీకు నచ్చాయి కదా. గొలుసు ప్లెయిన్ చైన్ ఉంటుంది కదా, అలాంటిది ఒకటి వేసేసుకో తల్లి, నువ్వు కూడా, ఓకేనా? రెడీ అవ్వండి తొందరగా మరి. ఇంకా నేను కుకింగ్ అది కంప్లీట్ చేసేలోపు మా వారైతే ఇక్కడ పూజకు అన్నీ సిద్ధం చేస్తున్నారండి. నేను ఎప్పుడు పూజ చేసుకున్నా సరే మా వారు వెనకాలే చాలా హెల్ప్ చేస్తారు, మంచిగా డెకరేట్ చేస్తారనమాట. ఆయనకు చాలా ఇంట్రెస్ట్, అలాగే నాకు కూడా ఇంట్రెస్టే. బట్ ఇంకా నేను పనిలో ఉన్నాను కదా, తను మొత్తం డెకరేట్ చేస్తున్నారు. ఎంత బాగా పెట్టారో చూడండి. మొత్తం నేను వచ్చేటప్పటికల్లా అన్నీ సెట్ చేసి ఉంచారనమాట. మేము పిల్లలు వెళ్ళి పూజ చేసుకోవడమే ఆలస్యం, అంత నీట్గా చేసి పెడుతున్నారు. అలా వెనకాల హెల్ప్ చేస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా. మా వారైతే అన్ని పనులలో నాకు తోడుగానే ఉంటారండి, ఎప్పుడు ఒకదాన్ని వదిలేరు. నాకు వచ్చినా కూడా చెరోసగం చేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా, నీకు కొంచెం పని తగ్గుతుంది కదా అని అంటారు. ఎప్పుడు నాతోనే ఉంటారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఆ విషయంలో. ఏ పూజలు చేసుకున్నానో, ఏ నోములు చేసుకున్నానో నాకైతే తెలియదు, కానీ బంగారం లాంటి భర్త వచ్చారు. ఆడదానికి కావాల్సింది అదే కదా, ఐదోతనం. తన భర్త తనతో సంతోషంగా హాయిగా ఆనందంగా ఉంటే ఇంకా ఏ ఆడపిల్లకైనా ఏం కావాలి? ఎన్ని నగలు, బంగారాలు, ఆస్తిపాస్తులు ఎన్నున్నా సరే భర్త ప్రేమ, భర్త ఆదరణ లేకపోతే ఏమున్నా సరే లేనట్టే నా ఉద్దేశంలో. నా విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి, అంత మంచి భర్త దొరికినందుకు. ఇంకా మా వారు అన్నీ సెట్ చేసి పెట్టేశారు. ఇక్కడ మేము పూజ స్టార్ట్ చేసామన్నమాట. మా అమ్మగాడేమో అక్కడ కూర్చుంది, తర్వాత అక్క నేను ఇక్కడ మున్నాగడే వీడియో తీస్తుందన్నమాట. వెనకాల మా అక్క వాళ్ళ పాప కూర్చుంది. పూజ అయితే స్టార్ట్ చేసేసామండి. చాలా బాగా జరిగింది పూజ. నాన్న చేయించారనమాట పూజ. మా వారు నాన్న ఇద్దరు కలిసి, అంటే మా నాన్న కూడా పూజ చేపిస్తారు. మా నాన్న ఎప్పుడైనా లేకపోతే మా వారికి కూడా పూజ చేయించడం అది వచ్చనమాట.
సో చేస్తున్నామండి. అంటే మేము కూడా చేస్తాం, కానీ నాకు కొన్ని విషయాలు తెలీదు. సో ఇంకా మా వారు నాన్న పూజ చేయిస్తున్నారు మాకు. చాలా ప్రశాంతంగా జరిగిందండి. అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. హ్యాపీ అనిపించింది. నేను వంటలు ఏం చేశానో చూపిద్దాం అనుకునేటప్పటికీ టైం అయిపోతుందని నేను వీడియో క్లిప్ షూట్ చేయలేదన్నమాట. ఆ రోజు ఏం చేశానంటే నేను పులిహోర చేశాను, తర్వాత పరమాన్నం చేశానండి. తర్వాత మహానైవేద్యానికి అన్నము, వట్టిపప్పు, నెయ్యి, తర్వాత ఆలుగడ్డ కూర, బెల్లం ఇవన్నీ పెడతాం కదా, అవన్నీ పెట్టానన్నమాట. వీడియోలో అయితే ఉంటుంది, నేను సపరేట్గా ఏం చేశాను అన్నది చెప్పలేదన్నమాట. అందుకనే ఇప్పుడు చెప్తున్నాను. అది కాక ఇంకా పూజ చేసుకునే టైంలో ఏం మాట్లాడడానికి ఉండదు కదా, వీడియో అయితే షూట్ చేశాను. తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దామని నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి. కొంచెం ఎడిటింగ్ లేట్ అయిందనమాట, అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మా ఇంటి వరలక్ష్మి వ్రతం అండి, చాలా హ్యాపీగా జరిగిందనమాట. మీ అందరూ వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారు, ఏమేమి నైవేద్యాలు పెట్టారు, మనసులో ఏం కోరుకున్నారు, ఇవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అమ్మవారిని అయితే చూడండి ఎంత బాగా డెకరేట్ చేసి అలంకరించారో మా వారు. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎప్పుడు పూజ చేసుకున్నా వెనకాలే సపోర్ట్ చేస్తారండి. ఇక్కడ మా మున్నగాడు దాన్ని వీడియో షూట్ చేసుకుంటోంది. ఇప్పటి వరకు మాకు వీడియో తీసిందనమాట. ఇంకా మొత్తం పూజ అయితే వీడియో షూట్ చేయడం కుదరలేదండి. ఎందుకంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ వీడియో మీద పెడితే అక్కడ పూజ చేసుకున్నట్టు కూడా ఉండదు కదా. అది కాక నేను కూడా వీడియో షూట్ చేయలేదన్నమాట, మా పిల్లలే షూట్ చేశారు. ఎందుకంటే అక్క నేను పూజ చేసుకుంటున్నాము, పిల్లలు మా వెనకాలే చేయి పట్టుకుని అక్షింతలు వేయడం, పువ్వులు వేయడం అలాంటివి చేస్తున్నారనమాట. ఆ టైంలో పిల్లలే వీడియో షూట్ చేశారు. సో అందుకే నేనేం మాట్లాడలేదు. వెనకాల కూర్చున్నది మా పెద్ద బావగారు అండి, అటు పక్కకేమో దత్త బావగారు ఉన్నారనమాట. అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్, మా ఓన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్కి ఓన్ బ్రదర్ అనమాట తను. మేమిద్దరం ఓన్ సిస్టర్స్, వాళ్ళిద్దరు ఓన్ బ్రదర్స్. చాలామందికి తెలియదు కాబట్టి ఇప్పుడు సందర్భం వచ్చిందని చెప్తున్నానండి. ఇంకా పూజ అది చేస్తున్నామన్నమాట. ఎప్పుడు అనుకుంటామండి, మీకు కూడా నాలాగే జరుగుతుందా? ఎప్పుడు ఇంట్లో పండగ ఉన్నా పూజ ఉన్నా అనుకుంటామన్నమాట, అన్నీ టైంకి సెట్ చేసేసుకోవాలి, అస్సలు లేట్ అవ్వకూడదు అనుకుంటాము. అదేంటో తెలియదు, ఒత్తి రోజుల్లో అన్ని టైంకి అయిపోతాయి. మామూలు డేస్లో ఇలాంటి పర్వదినాలు పండగలు అన్నప్పుడు అదేంటో తెలియదండి, ఆనవాయితీ అంటే ఎప్పుడూ లేటే అవుతుందన్నమాట. బట్ ఎంత లేట్ అయినా కూడా అక్కడ పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకుంటాము. మా వారైతే అదే చెప్తారు, ఎంత లేట్ అయిందని కాదు, లేట్ అయినా కూడా అక్కడ చేసుకునే కాసేపు అయినా పూజ ప్రశాంతంగా చేసుకోండి అని. నాకు అదే అనిపిస్తుందండి. మనం ఎంతవరకు ఆ దేవుడికి చేయగలుగుతామో అంతవరకు చేయాలి. మనం చేయలేనంతగా ఏ రోజు ఏ దేవుడు అడగరు. ఈవెన్ ఉపవాసాలు ఇలాంటివి కూడా మనం పెట్టుకున్న నియమాలు మన భక్తికి సంబంధించిందండి. దేవుడు ఏం తినకుండా ఏం తాగకుండా చేయమని కూడా ఎవరికి చెప్పలేదు. బట్ ఏంటంటే అది కొంతమంది పాటిస్తున్నారు ఇప్పటికీ. ఒకప్పుడు నేను కూడా చేసేదాన్నండి, బట్ ఇప్పుడు కొంచెం హెల్త్ రీజన్స్ వల్ల నేను ఫాస్టింగ్ అది ఉండట్లేదు అనమాట. సో ఇంకా పూజ అయితే జరుగుతుందండి. ఎప్పుడు పూజ జరిగేటప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా, మా ఇంట్లో మా వారు చేయిస్తేనేమో కొంచెం స్లోగా చేయిస్తారు పూజ. అంటే స్లో అని కాదు, ప్రతిదీ చెప్తూ ఉంటారు. మా నాన్న ఏంటంటే త్వరగా అయిపోవాలన్నమాట ఆయనకి పూజ. ఎంతసేపు గబగబా చేయండి ఎంతసేపు అంటారు. అంటే మా నాన్న ఉద్దేశం ఏంటంటే సరే తెలియకుండా ఉంటుందంటే మనం చదువుకుంటూ వెళ్తే వాళ్ళు చేస్తూ ఉంటారని. మా వారి ఉద్దేశం ఏంటంటే మనం చెప్తూ ఉంటే కనుక వెనకాల వాళ్ళకి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ విషయం తెలియకపోతే తెలుస్తుంది కదా అని. మొత్తానికైతే పెద్ద పంతులు గారు చిన్న పంతులు గారు అంటే మా నాన్న మా వారు కలిసి పూజ అయితే మా చేత చాలా బాగా జరిపించారండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. శుక్రవారం అది కాక మహాలక్ష్మి
వరలక్ష్మి వ్రతం. ఆడదానికి దీనికి మించింది ఇంకేం లేదండి. ఆడదానికి 5వ తనమే కదా, అందుకనేమో పెళ్ళవ్వగానే ప్రతి ఆడపిల్ల చేత మంగళగౌరి వ్రతం చేపిస్తారు, అలాగే శ్రావణ శుక్రవారాలు చేపిస్తారు. ఇవన్నీ ఏంటంటే మన సౌభాగ్యానికి సంబంధించినవి. మరి పిల్లల్ని ఎందుకు చేపిస్తారు అని అడగచ్చు. పిల్లలకు కూడా ఏంటంటే ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మీదేవి కదండి. సో లక్ష్మీదేవిని కొలిస్తే అంత మంచి జరుగుతుంది, భవిష్యత్తు కూడా బాగుంటుంది ఆడపిల్లలకి అన్నట్టుగా మనము అలా చేపిస్తామన్నమాట. సో మా పూజ అయితే ఈ విధంగా జరుగుతుందండి. మీ అందరూ ఎలా చేసుకున్నారు? నేనేం చేస్తానో తెలుసా? ఎప్పుడు పూజ చేసినా సరే పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అవన్నీ వేయమంటారు కదా, అప్పుడు నేను వేసేటప్పుడే అలా అలంకరించినట్టుగా వేసేస్తానండి. ఇదివరకు అయితే నాకు తెలిసేది కాదు. మామూలుగా పసుపు, కుంకుమ, అక్షింతలు, తర్వాత పువ్వులు నార్మల్గా వేసేసేదాన్ని. ఇప్పుడు ఏం చేస్తానంటే మనం పూజ చేసేటప్పుడే నీట్గా చేసుకున్నామనుకోండి, చక్కగా అలంకరించుకుని ప్రతి పువ్వుని అందంగా పెట్టుకోవచ్చు అన్నమాట. అమ్మవారికి చుట్టూరా సెమీ సర్కిల్ వచ్చేలాగా మొత్తం అలంకరించాము. చాలా బాగా జరిగిందండి పూజ. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చానని చెప్పి దండం పెట్టుకుంటున్నారనమాట బావగారు వాళ్ళు వచ్చి. మేము కూడా చేతికి తోరాలు అవి కట్టేసుకున్నామండి. అసలు చిన్నప్పుడు గుర్తుందా? నాకైతే గుర్తుంది. మీరు కూడా ఎవరైనా నాలా చేసేవారా? చిన్నప్పుడు నాకు ఈ పూజలు ఇవన్నీ ఏమీ తెలియదు కదా. ఎంతసేపు పూజలో కూర్చుంటే ఏంటంటే ఆ పూజ అయిపోయాక చేతికి తోరం ఎప్పుడు కడతారు, ప్రసాదం ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు అట్లానే ఉండేదన్నమాట. ఇప్పుడు మా పిల్లలు కూడా మేము తోరం కట్టుకుంటే అమ్మ మాకు కూడా తోరం కడతారా, మాకు కూడా తోరం కడతారా అంటారు. సో అలాగే ఉంటుంది కదండి. అది మనం పూజ చేసుకుని ఆ దూరం కట్టుకునే చేతికి అలా ఉంటే ఎంత భలే ఉంటుంది కదా. ఆ వైబ్ చాలా బాగుంటుంది డివోషనల్గా. ఇంకా అక్క ప్రసాదం ఇచ్చేస్తుంది అనమాట. తీర్థం ప్రసాదం అందరికీ ఇస్తుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పిల్లలు కూడా చాలా సరదా పడ్డారు, మంచిగా చేసుకున్నాము. ఎప్పుడైనా అంతేనండి, పండగలు అన్నప్పుడు ఏదైనా ఉంది అన్నప్పుడు చాలా హడావిడి అయిపోతుంది. అందులో ఇంతమంది ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు వాళ్ళు రెడీ అయ్యి అన్నీ అయ్యేటప్పటికీ టైం అది పడుతుంది కదా. బట్ ఈవెందు బాగా చేసుకున్నాము. తర్వాత నేను కూడా శనగలు నైవేద్యం పెట్టామండి. అదే చెప్పాను కదా, అన్నము, పప్పు, కూర, పులిహార, పరవాన్నం, శనగలు, తర్వాత అరటిపండు ఏమో తాంబూలం కింద అవన్నీ పెడతాం కదా. సో నేను అవన్నీ ప్రసాదం ఇస్తున్నాను అనమాట. అరటిపండు, శనగలు ప్రసాదం ఇస్తున్నానండి. సో చాలా హ్యాపీగా ప్రశాంతంగా జరిగిందండి పూజ అదేను. సో హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా అందరికీ ప్రసాదం కూడా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడైతే అక్క వీడియో షూట్ చేస్తుందండి. పిల్లలేమో పాట పాడడానికి అని చెప్పి నిలబడుతున్నారనమాట. నేను లాంగ్ వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అక్కడ మ్యూట్ చేశాను. వీలు పడితే కనుక ఈ వాయిస్ ఓవర్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో మా పిల్లలు పాడిన పాట యాడ్ చేస్తానండి. చూద్దురు కానీ విందురు కానీ చక్కగా పాడారనమాట. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఒకేసారి ఎడిటింగ్ చేయడం వల్ల అక్కడ వాయిస్ మ్యూట్ అయిపోయిందనమాట. నేను మళ్ళీ మా పిల్లలు పాడింది ఆ వీడియో ఈ వాయిస్ ఓవర్ అయిపోయిన తర్వాత యాడ్ చేస్తాను. విందురు కానీ మీరు, ఓకేనా? చిన్నప్పుడు నేను మా అక్క కూడా ఏదైనా పూజలు అవన్నీ ఉంటే కనుక చక్కగా పాటలు అవి పాడేవాళ్ళమండి. మా చిన్నప్పుడు ఏంటంటే ప్రతి గురువారం మా ఇంటికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడిలో రాత్రిపూట భజన జరిగేదన్నమాట. లేదంటే మేము ఉండే కాలనీలో వీక్లీ వన్స్ ఒకళ్ళ ఇంట్లో భజన అన్నట్టుగా పెట్టుకునేవారు. అప్పుడే అన్నీ చిన్న చిన్న పాటలు అవి నేర్చుకున్నాము. మా అక్కకి పాటలు ఇంట్రెస్టే, నాకు ఇంట్రెస్టే. ఇప్పుడు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి, చక్కగా నేర్చుకుంటారు. హారతి పాటలు, దేవుడి పాటలు అవన్నీ ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడైనా టైం లేకపోతే ఇంకా కుదరదు, కానీ లేదంటే టైం ఉంటే మాత్రం అన్నీ నేర్చుకుని పాడడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ వాళ్ళు పాట పాడుతున్నారు. నేను ఓవరాల్గా వీడియో మొత్తం ఎడిట్ చేయడం వల్ల ఇది మ్యూట్ అయింది. నేను ఈ వాయిస్ ఓవర్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో మా పిల్లలు పాడిన పాటని యాడ్ చేస్తాను, సరేనా?
వీలు పడితే ఎండింగ్లోనూ యాడ్ చేస్తాను, స్టార్టింగ్లోనూ యాడ్ చేస్తాను. ఓకేనా అండి? వినండి ఎలా పాడారు మా పిల్లలు ఏంటి అన్నది కూడా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనము ఎప్పుడైనా సరే ఏ పూజ చేసుకున్నాక అయినా సరే ఆయనకి సంబంధించిన శ్లోకం కానీ స్తోత్రం కానీ ఒక చిన్న పాట కానీ పాడుకున్నాకనే ముగించాలన్నమాట దాన్ని. ఎందుకంటే అదేంటంటే మనం పూజ అంతా చేసేసిన తర్వాత ఆయనకి మనం ఇస్తున్న ఒక దాన్ని ఏమంటారంటే డివోషనల్ సాంగ్లా ఉంటుందన్నమాట. అట్లా మనము పాడాలండి. మేమైతే ప్రతి పూజలోనూ పాడతాం. మనకు వచ్చింది తప్పు లేకుండా వచ్చిన 2-3 లైన్లు అయినా కూడా ప్రశాంతంగా ఆయన ముందు పాడితే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతిరోజు మనం పూజ చేసుకునేటప్పుడు పాటలు పాడము, ఏవో శ్లోకాలు చదువుకుంటామో అయిపోతుంది. ఇలాంటి పండుగలప్పుడే కదా మనం ఏదైనా పాట పాడి దేవుడికి మనం ఏదైనా మన వంతు ఇవ్వాలి, ఏదైనా డివోషనల్గా మన భక్తిని దేవుడి వైపుకి చూపించాలి అనుకున్నప్పుడే ఇలాంటి పాటలు ఇవి పాడి చక్కగా మనం ఆ పూజా కార్యక్రమాన్ని ముగించుకోవాలన్నమాట. సో మా బుడ్డిగాళ్ళు పాట పాడడం అయితే అయిపోయిందండి. చూసారా డెకరేషన్ అది ఎలా చేసుకున్నామో, ఎలా అలంకరించామో అమ్మవారిని పువ్వులు అవన్నీ పెట్టి. ఆ పైన అమ్మవారిని డెకరేట్ చేసింది మా వారు, కింది పువ్వులు అవన్నీ పెట్టి పూజ చేసేటప్పుడే అన్నీ నీట్గా అమర్చేసుకున్నామండి. ఎందుకంటే మనం పూజ టైంలోనే అన్నీ జాగ్రత్తగా అమర్చుకోవాలి. లేదంటే ఒక్కదానికి చేతి తగిలి ఇంకొకటి కింద పడిపోవడం ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. ఎంత ట్రై చేసినా జరుగుతుంది అనుకోండి. ఇంకా పూజ అయిపోయాక మా వారి కాళ్ళకి దండం పెడుతున్నానండి. మనం ఎన్ని పూజలు చేసుకున్నా సరే చివరికి ఆయన కాళ్ళకి దండం పెట్టి అక్షంతలు వేయించుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది. దేవుడు ప్రతి చోట ఉంటాడు, కానీ భార్యకి మాత్రం భర్తే దేవుడు. మీరేమంటారు? ఇంకా మా అక్క నేను కూడా చూడండి అంత హ్యాపీగా ఉన్నాము ఇద్దరం. పూజ అయితే బాగా జరిగిందనమాట. తర్వాత యాజ్ యూజువల్ ఉన్నదే కదా ఫొటోస్, మా బుడ్డిది, మా సరుగడు అందరం చిన్న చిన్న క్లిప్పింగ్స్ అవన్నీ తీసుకున్నామండి. ఏదో అదొక సరదా కదా. యాక్చువల్గా రెడీ అయిపోగానే తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంక ఫొటోస్ సెక్షన్లో వీడియో సెక్షన్లో పడితే మన కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీద ఉండదు. సో అందుకనే ఇంక అప్పుడు ఏమీ ఫోటోలు అవి తీయించుకోలేదు. ఇంకా పూజ అంతా అయిపోయి ప్రసాదం అంతా ఇచ్చేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకున్నామండి. ఈ వీడియో కూడా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక నేను ఎప్పుడూ చెప్తాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? అందరికీ బాయ్ బాయ్. జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి ఓంకార రూపిణి క్లీంకార వాహిని జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి సర్వార్ధజేహిని సకలార్ధవాహిని భక్తావదాహిని దహరాజగేహిని సర్వార్ధజేహిని సకలార్ధవాహిని భక్తావదాహిని దహరాజగేహిని ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి మృగరాజవాహన నటరాజునందన అర్ధేందుభూషణ అఖిలాదిశోషణ మృగరాజవాహన నటరాజునందన అర్ధేందుభూషణ అఖిలాదిశోషణ కాశికా కామాక్షి మాధురి మీనాక్షి
काशिका कामाक्षी माधुरी मीनाक्षी मनुग्रोभवे तल्ली अनुराग श्रीवल्ली ओंकार रूपिणी क्लींकार वाहिनी जगदे